స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారని నేను అడుగుతున్నాను. ప్రతి దినము, ఎందుకంటే గొప్ప దేవుడు, ఘనపరిచే దేవుడు. ఎప్పుడైతే మనం ఆయన ఘనపరుస్తామో ఆయన మనల్ని ఘనపరుస్తాడు. కనుక ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో ప్రతి దినము స్తుతులు చెల్లించండి, ఆయన ప్రార్థించండి, ఆయన వాక్యాన్ని చదువుకోండి, కనిపెట్టి ప్రార్థన చేయండి. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకు కలిగి ప్రార్థన చేయండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ ఆ విధంగా మరి అభ్యాసం చేయడానికి ప్రయత్నం చేయాలని మీరు తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుకుందని చదువుతున్నాను. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9-10 వచనం. 10వ వచనం చదవాలి, అయితే 9-10 వచనం చదువుతున్నాం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలములను నీ ఆస్తిలో భాగములు ఇచ్చి యెహోవాను ఘనపరచుము. నేటి వాగ్దానం ఏంటంటే, అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా నుండును, నీ గానుగుల నుండి కొత్త ద్రాక్షరం పైకి పొర్లిపారును. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉంటుందని, అలాగే నీ గానుగుల్లో కొత్త ద్రాక్ష రసము మరి పొర్లి పారుతుందని, పైకి పొర్లి పారుతుందని వాగ్దానం చేస్తున్నాడు. కనుక మరి ఈ వాక్యానికి భిన్నంగా మన జీవితాలు ఉండొచ్చు, ఈ వాక్యానికి వ్యతిరేకంగా మన పరిస్థితులు ఉండొచ్చు. అయితే ఇక్కడ దేవుడు అన్న మాట, ఎందుకంటే దేవుడే సత్యము గనక, విశ్వాసమును దాన్ని కొనసాగించేవాడు గనక, మరి మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు గనుక మరి ఏమంటున్నాడంటే, మరి ఇచ్చిన వాగ్దానం నీ పరిస్థితి ఎలాగున్నా సరే, భిన్నంగా ఉన్నా సరే, వ్యతిరేకంగా ఉన్నా సరే, అసలు ఇంక నా జీవితం మారదనుకున్నా సరే, నేను ఇంకా సమృద్ధిలోనికి నేను రాననుకున్నా మరి స్థితిలోనికి నువ్వు వెళ్ళిపోయావేమో. అయితే ఇక్కడ ప్రభు ఇచ్చిన వాగ్దానం ఏమిటో తెలుసా? నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది. అంటే మరి దేవుడు ఇచ్చిన వాగ్దానం మనం ఎప్పుడైతే మరి సొంతం చేసుకోగలమంటే, దేవుణ్ణి ఘనపరచాలి. నీకు కలిగిన దాంతో దేవుణ్ణి ఘనపరచు. దేవుడు నిన్ను ఘనపరచబోతున్నాడు. రెట్టింపు ఆశీర్వాదంతో నిన్ను దీవించబోతున్నాడు. దేవునికి దగ్గరగా జీవించు, విశ్వాసంతో ముందుకు సాగు. అలాగే విశ్వాసాన్ని కాపాడుకోవాలి. పరిస్థితి ఏదైనా సరే విశ్వాసాన్ని కోల్పోకుండా, నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడని, ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడని, దీవిస్తాడని, నిత్య రాజ్యానికి చేరుస్తాడని ఒకవేళ విశ్వసించగలిగితే ఈ వాగ్దానం మన సొంతమని మీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు నా తండ్రి యూట్యూబ్ ద్వారా కావచ్చు, షేర్ చాట్ ద్వారా కావచ్చు, ఫేస్బుక్ ద్వారా కావచ్చు, నాయన ఈ రోడ్డు మార్గం మీద చదువుతున్నారు, వారందరి జీవితాల్లో ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చమని నీ కృపకు ప్రతి ఒక్కరిని అప్పచెప్పుకుంటూ, నాయన ఎంతోమంది పరిస్థితులు ఈ వాక్యానికి విరుద్ధంగా, వ్యతిరేకంగా నలిగిపోతున్న పరిస్థితులు కావచ్చు, నాయన కరువుతో అలమటిస్తున్న పరిస్థితులు కావచ్చు, తిండి లేక నా తండ్రి నా ఇంట్లో ఏమీ లేని పరిస్థితులు కూడా ఉండొచ్చు. అయితే వారందరినీ కూడా మీరు దయతో కరుణించండి, కృప చూపించండి. ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చి సమృద్ధి ఆశీర్వాదంతో నింపమని ప్రార్థిస్తూ, దిన రోగులుంటే నాయన స్వస్థపరచమని, అలాగే స్కూల్కి మళ్ళీ తిరిగి కొత్తగా రీఓపెన్ అయింది ప్రభా, బిడ్డలు ఎలుచుండగా తోడండి. ఫీజులు కట్టే కృపను తల్లిదండ్రులకి దయచేయండి. అందరినీ జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు బాగా చదవడానికి మంచి ఫ్రెండ్స్ బిడ్డలందరికీ దయచేయమని, ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే బట్టి చెప్పిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతా నీ దగ్గర నుంచి మీరే మాయం పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. ప్రభు మనందరినీ మరి బలపరిచిన విధానం బట్టి స్తుతించండి, అని ఘనపరచండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.